అల్లాడిపోతాడురా మేమంటే మా మేనేజరు. మా టీమ్ అంటే ఎంత ఇష్టం తెలుసా? మేము జేసిన వర్క్ అంతా గూడా సీనియర్ మేనేజ్మెంట్‌కి ఆయన్నే జేసినా అని జెప్తాడు. ఎందుకు సార్ అట్లా జెప్పినావంటే, ఇగో మన వర్క్ ఎప్పుడైనా బాలేదనుకో సీనియర్ మేనేజర్‌లు మనల్ని తిడతారు. అట్లా మిమ్మల్ని తిట్టడం నాకు నచ్చదు. వాళ్ళేమన్నా తిడితే గూడా నేనే పడాలని జెప్పి, ఆ వర్క్ అంతా నేనే జేసినా అని జెప్తాడురా. అల్లాడిపోతాడు తెలుసా మేమంటే. వేరే టీమోళ్ళందరూ నార్మల్ షిఫ్ట్‌లో వర్క్ జేస్తుంటే, మాకు మాత్రం నైట్ షిఫ్ట్‌లు, వీకెండ్ షిఫ్ట్‌లు ఏస్తాడు. ఎందుకు సార్ ఇట్లా జేసిర్రని జెప్తే, అది గాదురా మీరు నార్మల్ షిఫ్ట్‌లో వచ్చిర్రనుకో ఫుల్లు ట్రాఫిక్ ఉంటది. మీరే మొత్తం టయర్డ్ అయిపోతారు. అదే ఈవినింగ్ అనుకో మీరొచ్చేటప్పుడు ట్రాఫికే ఉండదు. పోయేటప్పుడు అసలు చింతే ఉండదు ఇంటికి. ఇంకా వీకెండ్ అంటారా, వీకెండ్‌లో గూడా మీరు సినిమాకి పోయినా, రెస్టారెంట్‌కి పోయినా, మాల్‌కి పోయినా ఫుల్లు బిజీ ఉంటది. అదే మీరు వీకెండ్ వర్క్ జేసి వీక్ డే రోజు సినిమాకి పోయిర్రనుకో, లేదా మాల్‌కి పోయిర్రనుకో, లేదా రెస్టారెంట్‌కి పోయిర్రనుకో ఎవ్వరుండరు. ఖాళీగా ఎంజాయ్ జేయొచ్చు అంటాడురా. మేమంటే ఎందుకోరా ప్రేమ అల్లాడిపోతాడు తెలుసా? మొన్నటికి మొన్న ఆయనకి 20% హైకొచ్చింది. అయినా ఆయన హ్యాపీయే లేడు తెలుసా? ఎందుకంటే మా టీమ్‌లో ఉన్నోళ్ళందరికీ 1%లు, 2%లు, 1.5%లు, 2.5%లు వచ్చినాయని ఒకటే ఏడుపురా. నేను జెప్పిన సార్ వదిలేయండి సార్ మీకన్నా 20% వచ్చింది హైక్ హ్యాపీగా ఉండండి అంటే కూడా అస్సలు ఒప్పుకోలేదు తెలుసా? బాధపడుతూనే ఉన్నాడు. మేమంటే అల్లాడిపోతాడురా. నిన్నటికి నిన్న మా టీమ్‌లో ఒక ఆన్‌షోర్ రోల్ ఉంటే మా మేనేజర్ ఎవ్వరిని పెట్టకుండా ఆయన పేరే పెట్టుకున్నాడు. ఎందుకు సార్ అట్లా పెట్టుకున్నారంటే, "కాదురా మీరు ఆన్‌షోర్ పోయిర్రనుకో మీకక్కడ భాష ప్రాబ్లమ్ అయితది, ఫుడ్ ప్రాబ్లమ్ అయితది, మీ ఇంట్లోళ్ళని మిస్ అవుతారు, మీ ఇంటిని మిస్ అవుతారు. మీరు ఇవన్నీ కష్టపడి ఉండలేరురా. అందుకని ఆ కష్టాన్ని నేను దిగమింగుకుందామని చెప్పి నా పేరేసానురా" అన్నాడు. ఏమోరా మేమంటే పిచ్చి అల్లాడిపోతాడు తెలుసా?